హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం టోనీ దగ్గరికి కెంత వస్తాడు. ఇంకా టోనీ అతనితో అంటాడు, ఇంకా ఏదైతే నేను నీకు చెప్పానో ఇంకా నువ్వు ఆ వర్క్ చేసావా. ఇంకా అప్పుడు కెంత అంటాడు, ఆ వ్యక్తి ఆ పని చేయడానికి నిరాకరించాడు. ఇంకా దాని తర్వాత టోనీకి కోపం వస్తుంది. ఇంకా అతని మీద జ్యూస్ ని పారేస్తాడు. ఇంకా అప్పుడు టోనీ అంటాడు, ఇంకా ఇది ఎలాగా పాసిబుల్ అవుతుంది, ఇంకా వాళ్ళు ఆ వ్యక్తిని చేంజ్ చేసేసారా. ఇంకా అప్పుడు కెంత అంటాడు, లేదు, ఇంకా అతను సేమ్ వ్యక్తియే, కానీ ప్యూన్ గ్రూప్ వాళ్ళు మనకంటే వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చారు. ఇంకా నాకు అనిపిస్తుంది ఈసారి మనకి ఇంకా కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఇంకా అప్పుడు టోనీ అంటాడు, ఇంకా అతనికి ఎన్ని డబ్బులు కావాలి. ఇంకా అప్పుడు కెంత అంటాడు, ఏదైతే మనం లాస్ట్ టైం అతనికి ఇచ్చామో ఇంకా దానికంటే 3 times ఎక్కువ. ఇంకా మనకి అంత క్యాష్ ని గ్యాదర్ చేయడం ఇప్పుడు చాలా కష్టం అవుతుంది. ఇంకా ఎందుకంటే మనకు రెడ్ రేసింగ్ టీం వాళ్ళకి కూడా ఫండ్ కావాలి. ఇంకా అప్పుడు టోనీ అంటాడు, అయితే నువ్వు రెడ్ రేసింగ్ టీం యొక్క ఫండ్ ని ఫ్రీజ్ చేసేయి. ఇంకా నువ్వు అతనికి ఆ డబ్బులని అతనికి ట్రాన్స్ఫర్ చేసేసాయి. ఇంకా అప్పుడు కెంత అంటాడు, ఇంకా మన ఛాంపియన్ ట్రోఫీ సంగతి ఏంటి మరి. ఇంకా అప్పుడు టోనీ అంటాడు, ఇంకా నాకు ఆ ఛాంపియన్ ట్రోఫీ గురించి ఇంకా నాకు అందులో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఇంకా ఎందుకంటే మనకి రెడ్ రేసింగ్ టీం వాళ్ళు ఇంకా ఇంత డబ్బులను సంపాదించి ఇవ్వలేరు. ఇంకా అప్పుడు కెంత అంటాడు, సరే, ఇంకా అక్కడ నుండి వెళ్తుంటాడు. ఇంకా అప్పుడు టోనీ అంటాడు, ఆగు, ఇంకా నేను కోరుకోను మళ్ళీ ఇలాంటి మిస్టేక్ మళ్ళీ కావాలని, ఇంకా ఇది నువ్వు గుర్తు పెట్టుకో. ఇంకా అప్పుడు కెంత అంటాడు, సరే. ఇంకా అలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఇంకా దాని తర్వాత అతను వాష్రూమ్ లోకి వస్తాడు. ఇంకా అతని షర్ట్ ని తీసేస్తాడు. ఇంకా అతను ఏడుస్తూ ఉంటాడు. ఇంకా ఇటువైపు మనం మిస్టర్ పీట్ ని చూస్తాం. ఇంకా అతను బార్ లో ఉంటాడు. ఇంకా అప్పుడే అతని దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. ఇంకా అతను అంటాడు, మిస్టర్ పీట్, ఇంకా నేను పోలీసు వాళ్ళతో కాంటాక్ట్ చేశాను. ఇంకా వాళ్ళు చెప్పారు, ఇంకా పిట్ పేప్ యొక్క కార్ ని ఎవరైతే మోడిఫై చేశారో ఇంకా అతని ఎలాంటి ఎవిడెన్స్ కూడా దొరకలేదు. ఇంకా అప్పుడు పీట్ అంటాడు, ఇంకా ఇది కొంచెం విచిత్రంగా ఉంది. ఇంకా అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఇంకా మీరు కోరుకుంటున్నారా ఇంకా మేము ఈ కేసుని ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలని. ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా ఇది టైం వేస్ట్ అని. ఇంకా ఎందుకంటే మనం అతన్ని పట్టుకోలేము. ఇంకా అప్పుడు మిస్టర్ పీట్ అంటాడు, పర్వాలేదు, ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా ఇది డెఫినెట్ గా టోనీనే చేశాడు అని. ఇంకా మనం అతనితో రివెంజ్ తీసుకుందాం. ఇంకా అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా మీకు ఉన్న మిస్టర్ టోనీకి పర్సనల్ ఏమైనా ఇష్యూ ఉందా. ఇంకా అప్పుడు మిస్టర్ పీట్ అంటాడు, అవును. ఇంకా అతను అంటాడు, మిస్టర్ టోనీ నావి పాస్ట్ లో చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇంకా ఒకవేళ టోనీ వాళ్ళ వ్యక్తుల నుండి నీ దగ్గర కాల్ వస్తే ఇంకా నువ్వు వాళ్ళకి చెప్పేసి ఇంకా మనం వాళ్ళ వ్యక్తులతోనే మాట్లాడము అని, ఇంకా మనం స్ట్రైట్ ఇంకా టోనీతోనే మాట్లాడదామని. ఇంకా అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, సరే. ఇంకా అలా చెప్పి ఇంకా అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు బీబ్ ఇంకా అతను నడవడంలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అతను కింద పడిపోతుంటాడు. కానీ అప్పుడు చార్లీ అతన్ని పట్టేసుకుంటాడు. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, నువ్వేం చేస్తున్నావు. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, ఎందుకంటే నేను నడవడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంకా ఎందుకంటే నాకు చాలా బోర్గా అనిపిస్తుంది. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, ఇంకా నువ్వు నడిచే ముందు నువ్వు నాకు చెప్పేసేయి, ఇంకా దీంతోనైతే నేను నీతో కలిసి ఉండడానికి. ఇంకా లేకపోతే నువ్వు ఇలా పడిపోతే ఇంకా నీకు చాలా పెయిన్ అవుతుంది. ఇంకా దాని తర్వాత బీబ్ అంటాడు, నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, ఇంకా నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇంకా నేను నిన్న నైట్ లో ఇక్కడే పడుకున్నాను. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, ఇంకా నేను చెప్పే అర్థం ఇంకా నువ్వు ఎప్పుడైతే నన్ను పట్టుకున్నావో ఇంకా దాని అర్థం. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, ఇంకా నా సెన్స్ ఎలా డిటెక్ట్ చేయలేదు ఇంకా నువ్వు వస్తున్నావు అని. ఇంకా దాని తర్వాత బీబ్ తన ఐస్ మీద క్లాత్ ని కట్టుకుంటాడు. ఇంకా అతను చార్లీతో అంటాడు, ఇంకా నువ్వు నా మీద బాల్ ని విసురు. ఇంకా దాని తర్వాత చార్లీ అతని మీద ఒక ని విసురుతాడు. ఇంకా ఆ దెబ్బ అతనికి తగులుతుంది. ఇంకా ఇక్కడ మనకి తెలుస్తుంది ఇంకా బీబ్ అతని సెన్సెస్ అన్ని పోగొట్టుకున్నాడు అని. ఇంకా అప్పుడు బీబ్ సాడ్ అయిపోతాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నాకు ఇలాంటి ఫీల్ ఎందుకు కలగడం లేదు, ఇంకా నా సెన్సెస్ ఎక్కడ వెళ్ళాయి. ఇంకా అప్పుడు చార్లీ అతనితో అంటాడు, ఇంకా నువ్వు టెన్షన్ తీసుకోకు, ఇంకా ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మేబీ ఇంకా నీకు దెబ్బలు తగిలాయి కదా. ఇంకా ఎప్పుడైతే నువ్వు పూర్తిగా రికవర్ అయిపోతావో ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా నీ సెన్సెస్ కూడా మళ్ళీ వచ్చేస్తాయి అని. ఇంకా దాని తర్వాత మనం గ్యారేజ్ లో చూస్తాం. ఇంకా ఎక్కడైతే బీబ్ అలెన్ తో చెప్తాడు, ఇంకా నేను నా సెన్సెస్ ని పోగొట్టుకున్నాను. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, ఏంటి. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, హా. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, ప్లీజ్ నువ్వు ఇదంతా వీకి చెప్పకు, ఇంకా ఎందుకంటే నేను కోరుకుంటున్నాను ఇంకా అతను తన రేస్ లో ఫోకస్ చేయాలని. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, సరే. ఇంకా ఇటువైపు మనం చార్లీని చూస్తాం. ఇంకా ఏదైతే అతను బీబ్ గురించి ఫుడ్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడ బీబ్ వస్తాడు. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, నువ్వు సరైన టైంలోనే వచ్చేసావు,
ఎందుకంటే నేను నీ గురించి ఫుడ్ ని ప్రిపేర్ చేశాను. ఇంకా నువ్వు స్ట్రెస్ లో ఉన్నావా, ఎందుకంటే నువ్వు నీ సెన్సెస్ ని పోగొట్టుకున్నావు అని. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, నాకు తెలియదు నా బాడీతోని ఏం జరుగుతుందో, ఇంకా నేను సేమ్ గా ఫీల్ అవ్వడం లేదు, ఇంకా ఎలాగైతే నేను ఫస్ట్ లో ఫీల్ అయ్యేవాడిని. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, ఇంకా నీకు చాలా భయం ఉందా, ఇంకా నువ్వు ఒక ఆర్డినరీ పర్సన్ లాగా అయిపోతావు అని. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, ఏమో నాకు తెలియదు, ఇంకా ఒకవేళ నేను ఒక ఆర్డినరీ పర్సన్ లాగా అయిపోతే ఇంకా ఇది నా గురించి చాలా బాగా అవుతుంది. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, బీబ్ ఇంకా నీ లోపల ఎలాంటి స్పెషల్ సెన్సెస్ లేకపోతే ఇంకా నీ దగ్గర ఏముండవు, ఇంకా అయినప్పటికీ నువ్వు నా గురించి ఇప్పుడు స్పెషల్ గానే ఉంటావు. ఇంకా దాని తర్వాత బీబ్ స్మైల్ చేస్తాడు. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, ఇంకా నువ్వు ఏం చెప్తావు, ఇంకా నేను నీతో అడిగితే ఇంకా నేను నీ ప్లేస్ లో ఈ సీజన్ లో రేస్ చేయాలనుకుంటే. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, ఏంటి. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, నేను దీని గురించి ఆలోచించాను, ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా నేను నీ ప్లేస్ లో రేస్ చేయగలను అని. ఇంకెందుకంటే నేను బీబ్ యొక్క బాయ్ కాబట్టి. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, నీకు తెలుసా ఇంకా నువ్వేం చెప్తున్నావు, ఇంకా ఇది అంత ఈజీ కాదు ఇంకా ట్రాక్ లో రేస్ చేయడం. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, అయినప్పటికీ నేను ఛాంపియన్షిప్ గెలవలేకపోవచ్చు, ఇంకా నేను రెడ్ రేసింగ్ టీమ్ ని అంత ఈజీగా గెలవనివ్వను. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, సరే ఇంకా నువ్వు నా ప్లేస్ లో రేస్ చేయాలనుకుంటే ఇంకా నువ్వు 10 times ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, సరే ఇంకా నేను రెడీ ఉన్నాను. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా దాని తర్వాత బీబ్ చార్లీతో గేమింగ్ ని ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఇంకా బీబ్ చార్లీని ఆ రెస్టారెంట్ లోకి తీసుకొస్తాడు, ఇంకా ఎందులో అయితే అతను వీతోని కలిసి వచ్చేవాడు. ఇంకా దాని తర్వాత చార్లీ ఒక క్రీమ్ ని ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, నువ్వేం చేస్తున్నావు. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, ఇంకా నేను నీ మార్క్స్ మీద ఈ ట్యూబ్ ని పెడుతున్నాను, ఇంకా దేంతోనైతే ఈ స్కార్స్ ఉన్నాయో ఇంకా వాటి మార్క్స్ పడవు. ఇంకా దాని తర్వాత చార్లీ అతని స్కార్ మీద ఆ మెడిసిన్ ని పెడుతుంటాడు. ఇంకా బీబ్ స్మైల్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు బీబ్ చార్లీతో అంటాడు, ఇంకా నువ్వు చాలా లవ్లీ. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, ఇంకా నేను చాలా లవ్లీగా ఉంటే ఇంకా నువ్వు నన్ను చాలా ఇష్టపడు, ఇంకా నువ్వు నన్ను తక్కువగా తిట్టు. ఇంకా దాని తర్వాత బీబ్ స్మైల్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత చార్లీ బేబీ ఒక చిక్స్ మీద కిస్ చేస్తాడు. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, ఇంకా నువ్వు కొన్ని రోజుల నుండి చాలా నాటి అవుతున్నావు. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, ఇంకా నీ చిక్స్ చాలా విజిబుల్ ఉన్నాయి, అందువల్లనే నన్ను ఆపుకోలేకపోయాను. ఇంకా దాని తర్వాత అతను చైర్ లో కూర్చుంటాడు. ఇంకా రెస్టారెంట్ ని చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, ఇంకా నువ్వేం చూస్తున్నావు. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, ఇంకా నాకు తెలియదు నువ్వు ఇలాంటి రెస్టారెంట్ కూడా వస్తావు అని. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, నేను రిచ్ గా పుట్టలేదు, ఇంకా నేను ఒక ఆర్డినరీ రెస్టారెంట్ లో కూడా తినగలను. ఇంకా నేను ఇక్కడికి ఎప్పటి నుండి వస్తున్నాను అంటే ఇంకా నేను ఎప్పటి నుండి అయితే ఎలెన్ దగ్గర ట్రైన్ అయ్యాను ఇంకప్పటి నుండి. ఇంకప్పుడు చార్లీ అంటాడు, ఇంకా నువ్వు అలెన్ యొక్క టీమ్ లో ఎప్పటి నుండి జాయిన్ అయ్యావు. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, ఇంకా నువ్వైతే చెప్పావు ఇంకా నువ్వు నా గురించి ఇంకా నీకు మొత్తం తెలుసు అని, ఇంకా నువ్వు నా యొక్క ఫ్యాన్ కాదా, ఇంకా నువ్వు నాతో అబద్ధం చెప్పావా. ఇంకప్పుడు చార్లీ అంటాడు, అదేం కాదు, ఇంకా అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇంటర్నెట్ మీద అవైలబుల్ గా ఉండవు, ఇంకా కొన్ని పర్సనల్ గా కూడా అడగాల్సి ఉంటాయి. నేను కోరుకుంటున్నాను ఇంకా నువ్వు నాకు ఇది చెప్పాలని. ఇంకా దాని తర్వాత మనకు ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇంకా అక్కడ బీబ్ చెప్తాడు, ఇంకా నేను 18 years ఉండే, ఇంకా అప్పుడు నేను టోనీ వాళ్ళ ఇంటిని వదిలేశాను. ఇంకా దాని తర్వాత బీబ్ అలెన్ దగ్గరికి వస్తాడు. ఇంకా అతనితో అడుగుతాడు, ఇంకా మీరు మెకానిక్స్ ని రిక్రూట్ చేసుకుంటున్నారా. ఇంకా అప్పుడు అలెన్ అడుగుతాడు, ఇంకా నువ్వు ఏం చేయగలవు. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, ఏం లేదు. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరు స్మైల్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, సరే మరి నువ్వు ఈ టైర్ ని క్లీన్ చేయి. ఇంకా అప్పుడు బీబ్ టైర్ ని క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు అక్కడ మనం చూస్తాం ఒక రేసింగ్ కార్ వస్తుంది. ఇంకా దాన్ని అక్కడ పెట్టేసి ఇంకా వాళ్ళందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు బీబ్ ఆ కార్ ని చూస్తూ ఉంటాడు. ఇంకా ఆ కార్ లోపల కూర్చుంటాడు. ఇంకా అప్పుడే అక్కడ అలెన్ వస్తాడు. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, సారీ. ఇంకా అప్పుడు అతను ఆ కార్ లో నుండి దిగుతుంటాడు. కానీ అప్పుడు అలెన్ అతనితో అంటాడు, ఇంకా పర్వాలేదు, ఇంకా నువ్వు కార్ లో కూర్చొని ఉండు, ఇంకా నువ్వు రేసర్ కావాలనుకుంటున్నావా. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, హా అవును. ఇంకా దాని తర్వాత అలెన్ అతనితో చెప్తాడు ఇంకా కార్ ఎలా స్టార్ట్ చేయాలో. ఇంకా దాని తర్వాత బీబ్ చెప్తూ ఉంటాడు, ఇంకా ఆ రోజు నుండి నేను నైట్ అండ్ డే ప్రతిరోజు ప్రాక్టీస్ చేసేవాడిని. ఇంకా అప్పటి నుండి నేను ఆగలేదు. ఇంకా అప్పుడు నాకు కేవలం ఒకటే గోల్ ఉండే, ఇంకా నాకు నంబర్ 1 కావాలని. ఇంకా అప్పుడే వాళ్ళిద్దరి దగ్గర ఫుడ్ వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు బీబ్ తింటూ ఉంటాడు. ఇంకా చార్లీ అతన్ని చూస్తాడు. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, చార్లీ నువ్వు నన్ను ఎందుకు అలా చూస్తున్నావు. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, ఎందుకంటే నువ్వు చాలా గ్రేట్. ఇంకా నేను చూసాను, ఇంకా ఈ రోజు కూడా నువ్వు చాలా ప్రాక్టీస్ చేస్తున్నావు. ఇంకా నువ్వు రియల్ గా ఆసమ్. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, ఇంకా ఒకవేళ నువ్వు ఛాంపియన్ కావాలనుకుంటే ఇంకా నువ్వు చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది.
ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, హా అవును నాకు తెలుసు. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరూ లంచ్ చేస్తుంటారు. ఇంకా దాని తర్వాత మనం గ్యారేజ్ లో చూస్తాం. ఇంకా ఎక్కడైతే యాలెన్ అందరితో చెప్తుంటాడు, ఇంకా అందరికైతే తెలుసు ఇంకా మన సిచ్యువేషన్ ఎలాగుందో. ఇంకా మన దగ్గర కేవలం ఒకరే రేసర్ ఉన్నారు, ఇంకా అతను వే. ఇంకా రెడ్ రేసింగ్ టీం వాళ్ళు వేని బ్లాక్ చేసేస్తే ఇంకా మనం దీంతో ఎలా విన్ అవ్వగలము. ఇంకా అందువల్లనే ఈ రోజు నేను ఈ మీటింగ్ అరేంజ్ చేశాను. ఇంకా ఎందుకంటే మన టీంలో నుండి ఇంకొక మెంబర్ రేస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అది ఎవరు అవుతారు అని. ఇంకా అప్పుడు డీన్ అంటాడు, ఇంకా నేను రేస్ చేస్తాను. ఇంకా అప్పుడు యాలెన్ అంటాడు, ఇంకా నువ్వు షూర్ గా ఉన్నావా. ఇంకా అప్పుడు డీన్ అంటాడు, అవును ఇంకా నేను షూర్ గా ఉన్నాను. ఇంకా దాని తర్వాత యాలెన్ అంటాడు, ఇంకా ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుంటే ఇంకా మనం డీన్ తో రేస్ చేయిస్తాం. కానీ అప్పుడే అక్కడ బీబ్ వస్తాడు. ఇంకా అప్పుడు బీబ్ అంటాడు, ఇంకా నువ్వు నా ప్లేస్ లో ఇంకా వేరే రేసర్ ని అరేంజ్ చేస్తున్నావు. ఇంకా నువ్వు నాతో దీని గురించి కన్సల్ట్ చేయలేదు. ఇంకా అప్పుడు యాలెన్ అంటాడు, ఇంకా అయితే మరి నువ్వు మన టీంలో నుండి ఎవరిని కోరుకుంటున్నావు ఇంకా నీ ప్లేస్ లో రేస్ చేయడానికి. ఇంకా నార్త్ యా సోనిక్ నా. ఇంకా అప్పుడు బేబ్ అంటాడు, ఇంకా నేను వీళ్ళని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. ఇంకా నేను కోరుకుంటున్నాను ఇంకా వీళ్ళు వాళ్ళ కాంటెంట్ మీదనే ధ్యాస పెట్టాలని. ఇంకా అప్పుడు యాలెన్ అంటాడు, ఇంకా నువ్వు వీళ్ళని కోరుకోకపోతే ఇంకా మరి నువ్వు ఎవరిని సజెస్ట్ చేస్తావు. ఇంకా అప్పుడు బేబ్ అంటాడు, చార్లీ. ఇంకా అప్పుడు వే అంటాడు, బేబ్ నేను దీంతో అగ్రీ చేయను. ఇంకా మన టీంలో కూడా చాలా మంది ఉన్నారు రేసర్స్. ఇంకా ఒకవేళ నీకు చూస్ చేయాలని ఉంటే ఇంకా నువ్వు మన టీంలో నుండి చెయ్యి. ఇంకా అప్పుడు బేబ్ అంటాడు, ఇంకా ఒకవేళ ఎవరైనా నా ప్లేస్ లో రేస్ చేస్తే ఇంకా ఆ పర్సన్ నా లెవెల్ కి తగ్గట్టు ఉండాలి. ఇంకా అదేం కాదు, ఇంకా నేను టీం మీద బిలీవ్ చేయనని కాదు. ఇంకా నేను ఏం కోరుకుంటున్నాను అంటే ఇంకా మన టీంలో ఇంకా ఆప్షన్స్ ఉండాలని. ఇంకా యాలెన్ నువ్వు దీని గురించి ఏం ఆలోచిస్తున్నావు. ఇంకా అప్పుడు యాలెన్ అంటాడు, ఇంకా నాకైతే ఇలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా నేను ఎవరిని కూడా అంత ఈజీగా ఈ టీంలో జాయిన్ అవ్వనివ్వను. ఇంకా దాని తర్వాత మనం చార్లీని చూస్తాం. ఇంకా అతని చేతులు వణుకుతుంటాయి. ఇంకా అప్పుడు చార్లీ అనుకుంటూ ఉంటాడు, ఇంకా చార్లీ నువ్వు చేయగలవు. ఇంకా అప్పుడే అతని దగ్గరికి బేబ్ వస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నీకేమైంది, ఇంకా నువ్వు ఇప్పటి వరకు రెడీ కాలేదు. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, ఇంకా నేను ఇప్పుడు వెళ్తున్నాను. ఇంకా దాని తర్వాత బేబ్ చూస్తాడు, ఇంకా చార్లీ ఒక చేతులు వణుకుతున్నాయి అని. ఇంకా అతని చేతులను పట్టుకుంటాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నీ చేతులు ఇప్పటి నుండే వణుకుతున్నాయి. ఇంకా నువ్వు స్టీరింగ్ ని హ్యాండిల్ చేసుకోగలవా. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, ఇంకా నాకు కేవలం భయం ఉంది. ఇంకా నేను ఏదైనా మిస్టేక్ చేస్తాను ఏమో అని. ఇంకా నాకు అందరికంటే ఎక్కువ భయం ఎందుకు ఉంది అంటే ఇంకా నేను నిన్ను డిసప్పాయింట్ చేయొద్దు అని. ఇంకా అప్పుడు బేబ్ అంటాడు, చార్లీ ఇంకా నువ్వు టెన్షన్ తీసుకోకు. ఇంకా నువ్వు ఎలాగ డ్రైవ్ చెయ్యి. ఎలాగ అంటే ఇంకా నువ్వు ఎలాగైతే నాతో ప్రాక్టీస్ చేసావో ఇంకా నీకు నీ ట్రైనర్ మీద ట్రస్ట్ లేదా. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, అదేం లేదు. ఇంకా నాకు నీ మీద మొత్తం ట్రస్ట్ ఉంది. ఇంకా ఎందుకంటే నా యొక్క ట్రైనర్ వరల్డ్ లో అందరికంటే బెస్ట్. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరు స్మైల్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు బేబ్ అంటాడు, నువ్వేమేమో చెప్తుంటావు. ఇంకా నువ్వు తప్పకుండా విన్ కావాలి. ఇంకా నీకు తెలుసు కదా ఇంకా ఒకవేళ నువ్వు ఓడిపోతే ఇంకా ఏం జరుగుతుందో. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, ఇంకా నాకు తెలుసు. ఇంకా ఒకవేళ నేను విన్ అయితే ఇంకా నువ్వు నాకేమిస్తావు. ఇంకా దాని తర్వాత బేబ్ చార్లీని చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు చార్లీ అంటాడు, ఇంకా మరి నువ్వు నాకేమిస్తావు. ఇంకా దాని తర్వాత బేబ్ అతని బట్టలను తొడిగించేస్తాడు. ఇంకా అతను అంటాడు, ఫస్ట్ అయితే నువ్వు విన్ అవ్వు. ఇంకా దాని తర్వాత నేను నీతో చెప్తాను ఇంకా నేను నీకు ఏమిస్తాను. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే అక్కడ అలెన్ ఉన్న వే కూడా వచ్చేస్తారు. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, ఇంకా మీరిద్దరు రెడీగా ఉన్నారా. ఇంకా అప్పుడు అందరు అంటారు, అవును. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, రూల్స్ అయితే చాలా సింపుల్. ఇంకా ఎవరైతే ఫినిష్ లైన్ ని ఎవరు ముందుగాల క్రాస్ చేస్తారో ఇంకా వారే విన్నర్ అవుతారు. ఇంకా అప్పుడు డీన్ అలెన్ తో అడుగుతాడు, ఇంకా ఒకవేళ నేను చార్లీని ఓడించేస్తే ఇంకా బీబ్ ప్లేస్ లో నేను రేస్ చేస్తాను కదా. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, ఎవరు చెప్పారు. ఇంకా నేను మీ ఇద్దరిని ఒకరితో ఒకరిని రేస్ చేస్తాను అని. ఇంకా అది విని వాళ్ళిద్దరు ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే అక్కడ బేబ్ యొక్క కారు వస్తుంది. ఇంకా అప్పుడు అలెన్ అంటాడు, ఇంకా మీరిద్దరు బేబ్ తో రేస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎవరైతే బేబ్ ని ఓడించేస్తారో ఇంకా అతన్ని నేను బేబ్ యొక్క ప్లేస్ లో రేస్ చేయనిస్తాను. ఇంకా అది విని వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ఈ ఎపిసోడ్ ఇక్కడికి ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.